సినీ నటుడు వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణమురళిని సిఐడి పోలీసుల కస్టడీకి అనుమతిస్తూ గుంటూరు ఆరో అదనపు జూనియర్ సివిల్ న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది. చంద్రబాబు పవన్ కళ్యాణ్ పై గతంలో అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు మార్ఫింగ్ చిత్రాలను విలేకరుల సమావేశంలో పోసాని ప్రదర్శించారు. దీనిపై సిఐడి పోలీసులు కేసు నమోదు చేసి ఆయన్ను పీటీ వారెంట్ పై కర్నూలు నుంచి గుంటూరుకు తీసుకువచ్చారు. గత బుధవారం స్థానిక కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించడంతో జిల్లా జైలుకు తరలించారు. పోసానిని కస్టడీకి ఇవ్వాలని ఇటీవల సిఐడి పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా ఇవాళ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయనను విచారణ చేయడానికి కోర్టు తాజాగా అనుమతించింది. ఇవాళ పోసాని కృష్ణమురళికి ఒకరోజు పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతించినట్టుగా తెలుస్తోంది. పోసాని కృష్ణమురళికి ఒకరోజు పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సిఐడి పోలీసులు పోసానిని విచారించబోతున్నారు. ప్రస్తుతం గుంటూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసాని ఉదయం 10 గంటలకు ఈ విచారణకు హాజరు కాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ వీరస్వామి అందిస్తారు. వీరస్వామి, సినీ నటుడు పోసాని కృష్ణమురళిని ఉదయం 10 గంటలకి సిఐడి అధికారులు అదుపులో తీసుకొని ఉన్నారు. ఒకరోజు మాత్రం కస్టడీకి అనుమతిస్తూ గుంటూరు కోర్టు తీర్పు ఇచ్చింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ రోజు విచారణ కొనసాగించనున్నారు. సోషల్ మీడియాలోనూ అనుచిత వ్యాఖ్యలు, అదేవిధంగా చూస్తున్నట్టయితే పోస్టులు చేసిన విషయంలో కూడా దీనిపై కేసు కూడా నమోదు చేసింది జరిగింది. ఈ కేసు వెనక పాత్ర ఎవరిదైనా వైసీపీ నాయకుల హస్తం ఉందా అని చెప్పి లోతైన విచారణ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పటికే కేసుల పరంపర కొనసాగుతూ ఇటీవల న్యాయస్థానం ముందు తను వాపోయాడు. నా తప్పు చేస్తుంటే మాత్రం నాకు ఉరిశిక్ష వేయించండి అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కేసుల చుట్టూ ఉత్తు మిగుస్తుందనుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. సిఐడి అధికారులు మాత్రం ఈ రోజు మాత్రం లోతైన విచారణ చేసే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటుగా చూసుకున్నట్టయితే మాత్రం ఇప్పటికీ గతంలో మహేష్ అనే వ్యక్తి తన వద్ద 9 లక్షల రూపాయల డబ్బులు తీసుకుని పోసాని కృష్ణమురళి ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం చేశాడని హైదరాబాద్ లో కూడా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి నెలకొంది. కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి తీసుకోలేదు అని చెప్పి టీడీపీ కార్యాలయంలో కూడా మహేష్ కర్నూలు జిల్లాకు చెందిన వినతిపత్రం కూడా అందించడం జరిగింది. ఈ నేపథ్యంలో దీని మీద కూడా విచారణ కొనసాగుతుందని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ టీడీపీ ప్రధాన కార్యాలయంలో అక్కడ ప్రజాప్రతినిధులకి సమస్యలు ఇచ్చిన దాంట్లో కూడా వినతిపత్రంలో కూడా పొందుపరచడం జరిగింది. ఈ కేసును అక్కడికి రిఫర్ చేస్తారా కర్నూలుకి అని చెప్పేసి ఒక చర్చ కూడా జరుగుతోంది. ఈ కస్టడీలో తీసుకున్న తర్వాత గుంటూరు జైలుకి తరలించిన తర్వాత వెంటనే మాత్రం అక్కడ తీసుకెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అని చెప్పేసి కొంతమంది కూడా పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్న పరిస్థితి నెలకొంది. ఏం జరుగుతుందనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ మాత్రం సినీ నటుడు పోసాని కృష్ణమురళికి మాత్రం కేసుల పరంపర మాత్రం ఉచ్చు బిగిస్తుందని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. భాగ్యశ్రీ. రైట్, థ్యాంక్ యూ వీరస్వామి.